సృష్టిని ఒకటిగా చేయుటకును పరమును వీడి భూమికి వచ్చిన ప్రేమ స్వరూపుని దర్శించి పూజింప త్వరపడి రండి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం
కీర్తిశేషులు శ్రీ 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 ఘన అరుళయ్య తండ్రి గారి యొక్క అపురూప కళ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం. ఆ మహానుభావుని యొక్క మస్తిష్కంలో ఉదయించినటువంటి తల్లి ఆరోగ్యమాత భక్తిభావాలు సమస్త ప్రజలకు, మరి ముఖ్యంగా ఈ కడప మేత్రాసన ప్రజలందరూ కూడా అనుభవించాలని ఆ మహాపుణ్యశీలి ఈ పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు. ప్రత్యేకంగా వారి ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేసుకుందాం. మరొక్కసారి మిమ్మందరినీ కూడా ఈ పవిత్రమైనటువంటి ఆరాధనకు ఆహ్వానిస్తూ ప్రార్థించమని, తల్లి దీవెనలు పొందమని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ప్రియతమ శ్రీ గోరంట్ల జోన్యూస్ తండ్రి గారిని దివ్య పూజాబలిని ప్రారంభించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునయందు పూజ్య గురువులు, మరి ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారు మరియు మైత్రాసన వికార్ జనరల్ ఫాదర్ గారు, ఇతర గురువులకు, ఆరోగ్యమాత సభ మదర్ జనరల్ సిస్టర్ సెల్వి గారికి, ఇతర కన్యాస్త్రీలకు, ఆరోగ్యమాత భక్తులకు ముందుగా ఈ సాయంకాల ఆశీస్సులు, ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి పతాకావిష్కరణ ద్వారా, ఈ దివ్యబలి పూజ ద్వారా నవదిన ప్రార్థనలను ప్రారంభించుతున్నాం. కష్టాలతో, కన్నీళ్లతో, దుఃఖాలతో, దురితాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు ఆమె ఒక తల్లిగా మన తరపున యేసు ప్రభు యొక్క ప్రార్థన చేస్తుంది. ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయమున మనందరికీ ఊరట కలగాలని, వ్యాధుల నుంచి కొంత ఉపశమనం కలగాలని, రోగాలు, బాధలు, వ్యధల నుంచి కొంత ఉపశమనం పొందాలని ఈరోజు ప్రత్యేకంగా ఆమె ప్రార్థన కోసం మనందరం వేడుకుందాం. తల్లి ప్రార్థిస్తే తనయుడు తప్పకుండా ఆమె యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. ఆ నమ్మకంతోనే మనందరం ఆమె వద్దకు వెళుతూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రానికి మీరు అందరూ వస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి యొక్క కోరికలను, మీ అందరి యొక్క వ్యాధి బాధలను ఆమె ప్రార్థనా సహాయంతో ఆ ప్రభువు తొలగించాలని, అందరినీ దండిగా మెండుగా సమృద్ధిగా దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ పూజను సమర్పిస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి గురువులందరూ కూడా మీ అందరి కోసం ఈ పూజను సమర్పించబోతున్నారు. ముందుగా ఈ మేత్రాసనానికి మొట్టమొదటిసారిగా వస్తున్నాను. ఎంతో అభిమానంతో, ప్రేమతో మేత్రాసనం తరపున, మరీ ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రం తరపున నన్ను ఎంతో అభిమానంతో, ఆదరంతో నన్ను ఆహ్వానించినటువంటి విచారణ గురువులు, పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి ప్రసాద్ ఫాదర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, మరియు ఇతర గురువులకు కూడా నన్ను ఎంతో ప్రేమతో స్వీకరించారు. ఈ సాయంకాల సమయమున నేను వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పూజను ప్రారంభిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజను యోగ్య రీతిన నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని ఆ దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం.
ప్రభువా శరణం దేవయ్యా పలినవు నాగతం పగిలిను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వరా, మీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయండి. నిత్య కన్య అయిన పరిశుద్ధ ఆరోగ్యమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొలతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశమొలతో ఉంటివని నీకు ఎవరు చెప్పిరి? నేను తినవలదని నా పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి అగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికిన అన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని
మధ్య వైరము కలుగు చేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమ కరిచెదవు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రెండవ పఠనము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ, అధ్యాయము 4, పరిశుద్ధ వచనములు 4 నుండి 7 వరకు. పౌలు గలతీయులకు రాసిన లేఖ, అధ్యాయం 4, పరిశుద్ధ వచనములు 4 నుండి 7 వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములనందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చెందించే ప్రభు క్రీస్తుని వాక్యము. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చెందించే ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా
గాక. ఈ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి గురువులు, కన్యాస్త్రీలు, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో ఈ విధంగా చదువుతూ ఉంటాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ వాక్కు శరీరధారి అయి మనుష్య రూపమెత్తి మనలాగా ఈ లోకములో జన్మించారు అని ఆ 1వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. అంటే దేవుడై ఉన్నటువంటి వాక్కు కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి దిగి వచ్చారు, మనలాగా ఈ లోకములో జన్మించారు. అప్పుడు వినే మనందరికీ ఒక అనుమానం వస్తుంది, ఒక ప్రశ్న తలెత్తుతుంది మనలో. దేవుడు ఈ లోకములో జన్మిస్తే మనకు ఒరిగేదేముంది, మనకు వచ్చే ప్రయోజనం ఏముంది అని అడుగుతాం. అందుకే 2వ అధ్యాయంలో వెంటనే పునీత యోహాను గారు మన ప్రశ్నకు సమాధానమిస్తున్నట్లుగా ఒక సంఘటనను వివరిస్తున్నారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనం వరకు మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక బైబిలు పఠనమది. కానా పల్లెలో పెండ్లి. అంటే యేసు ప్రభువు ఆయన తల్లి శిష్యులు ఒక వివాహానికి వెళ్ళారట. అక్కడ అనుకోకుండా ద్రాక్షారసము అయిపోయిందట. అంటే కొరత ఏర్పడింది. ఆ కుటుంబం నవ్వుల పాలయ్యే ఒక సంఘటన అన్నమాట అది. అక్కడ యేసు ప్రభు యొక్క తల్లి ఉంది, యేసు ప్రభు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఆయన చొరవ తీసుకొని వీళ్లకు ద్రాక్షారసము లేదే అని చెప్పి వాళ్ళని పిలిచి ఏమి అద్భుతం చేయలేదు. కానీ ఈ అవసరాన్ని గమనించినటువంటి ఆయన యొక్క తల్లి మరియమ్మ గారు ఆమెను ఎవరు అడగలేదు. కానీ తానే చొరవ తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి, అయ్యా, వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, ఏదో కొరత ఏర్పడింది, నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది, నువ్వే ఏదో ఒకటి చేయాలి, ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చు, ఏదో అద్భుతం నువ్వే చెయ్యి అని తన కుమారుణ్ణి అడుగుతుంది. తన కుమారుడు ఎవరు, ఆయన యొక్క శక్తి ఏంటి అని తెలిసింది ఆమెకొక్కదానికే. అప్పటి వరకు యేసు ప్రభు ఎటువంటి అద్భుతాలు చేయలేదు. 30 సంవత్సరాల క్రితం దేవదూత చెప్పినటువంటి మాటలను ఆమె గుర్తుకు తెచ్చుకుంది. ఈయన దేవుని కుమారుడు, మహోన్నతుడని పిలువబడతాడు, మహోన్నతుని కుమారుడు నీ ద్వారా జన్మిస్తాడు,
ఆయనకి యేసు అని పేరు పెట్టు అని 30 సంవత్సరాల క్రితం దేవదూత చెప్పినటువంటి మాటలను ఆమె గుర్తుకు తెచ్చుకొని నిజంగా ఈయన దేవుని కుమారుడే అని విశ్వసించి అద్భుతాలు చేయగలడు, అసాధ్యమైనది ఏదీ లేదు ఈయనకు అని గ్రహించి ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు అంటారు, అమ్మా నీకేంటి నాకేంటి, అయినా ఇంకా నా గడియ రాలేదు, అద్భుతాలు చేసే సమయము ఇంకా ఆసన్నము కాలేదు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, నీకు సమయం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఈ అద్భుతం అయితే నా కోసమైనా చేయాలి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు చేయగలవని నాకు తెలుసు, ఒకవేళ నీకు సమయం రాకపోతే అది నాకు అనవసరం, నువ్వేదో ఒకటి చేయాలని చెప్పి పట్టుబట్టింది. యేసు ప్రభువుకి వేరే దారి లేక ఆ అద్భుతాన్ని చేశారు. మీరు అనుకోవచ్చు దేవుడు తన మనసు మార్చుకుంటారా, తన గడియ రాలేదు అని అన్నారు కదా, మరి అద్భుతం ఎలా చేశారు ఆమె ప్రార్థిస్తే అని అనుకుంటాం. అడగకుండానే చొరవ తీసుకొని అద్భుతాన్ని చేయించినటువంటి ఆ తల్లి అడుగుతున్నటువంటి మన తరపున ఇంకెంత ప్రార్థిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఈమెను మనకు తల్లిగా ఇచ్చినందుకు ఆమె ఈనాటి వరకు తన బాధ్యతను నెరవేరుస్తూనే ఉంది. మనలను కూడా దేవుని యొక్క విశ్వాసములో ఎదగటానికి మనతో కూడా ఎల్లప్పుడూ చెబుతూ ఉంటుంది. ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన మాటను వినండి అని చెబుతూ ఉంటుంది. ఆయన తరపు నుంచి మళ్ళీ మన తరపు నుంచి ఆయన వద్ద మన ప్రార్థనలను ఆయనకు వినిపిస్తుంది. ఈ విశ్వాసములో ఈ నమ్మకములో కొనసాగండి. తప్పకుండా దేవమాత తల్లి కాబట్టి తన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి కాబట్టి మనతో నడుస్తుంది, మన వ్యాధులలో బాధలలో తోడుంటుంది. ఆ విశ్వాసం ఆ నమ్మిక మీ అందరిలో, నాలో మీలో అందరిలో దృఢంగా ఉండాలని నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ఈ మేత్రాసనానికి నన్నెంతో ప్రేమగా ఆహ్వానించినటువంటి మేత్రాసన పాలనాధికారి అయినటువంటి మహాఘనత వహించిన గాలిబాలి పీఠాధిపతులకు ఎంతో ప్రేమతో ఆహ్వానించారు నన్ను. ఆయనకు మేత్రాసన వికార్ జనరల్ మోన్సినోర్ బాలరాజు ఫాదర్ గారికి, ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారికి, ఇతర గురువులకు, అమ్మగారులకు, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ దేవుని యొక్క విశ్వాసములో దినదినాభివృద్ధి చెందుతూ ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందాలని మిమ్మందరిని దీవిస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తల్లి తిరుసభ సభ్యులముగా మనము బాహాటముగా ప్రకటన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్మరించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్మరించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరక ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా
జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరములియుమా, ఫలింపవరములియుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరించండి. మీ కుమారుని తల్లి అయిన పరిశుద్ధ ఆరోగ్యమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థముగాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను ఆరోగ్యమాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యయైన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవవాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళి తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతతముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించుచున్నది. కావున దూతలతో పునీతులతో ఏకమై
నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా పితా మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాధుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని
మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. క్రీస్తు ప్రభువే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పునీతులతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చెయ్యు మీ శ్రీసభను, మీ సేవకులకు, మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా గాలిబాలి పీఠాధిపతులను, మా గోరంట్ల జ్వాన్వెస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరయున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమునందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చోట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక.
హారతి 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 తండ్రి దేవునికి దీపముతో హారతి తండ్రి దేవునికి దీపముతో హారతి యేసు దేవునికి ధూపముతో హారతి యేసు దేవునికి ధూపముతో హారతి ఆత్మదేవునికి పుష్పముతో హారతి ఆత్మదేవునికి పుష్పముతో హారతి 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 హారతి. భక్తితో అందరం కొంచెంసేపు కళ్ళు మూసుకొని ముందుగా ఈ మేత్రాసనం కోసం ప్రార్థన చేద్దాం. భక్తితో ప్రభువు నేర్పినటువంటి పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా ఎదుట అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభు. నేనే మార్గమును సత్యమును జీవమును అని నుడివిన ప్రభు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రాలను కాను, కానీ మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును.
శరీరమును ధారపోసే జీవ విందు ఆరాధుని ఆత్మను పంచే ఆత్మీయ విందు జీవమును ధారపోసే జీవ విందు ఆరాధుని ఆత్మను పంచే ఆత్మీయ విందు పరుగిడి రారే పావన విందుకు జై కొనరారే రక్షణ విందుకు పరుగిడి రారే పావన విందుకు జై కొనరారే రక్షణ విందుకు రండి రండి జనమా పరలోక విందుకు రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు ప్రేమ విందు ప్రభు యేసుని విందు శాశ్వత విందు అమరేసుని విందు. ఈనాడు మన మేత్రాసన పీఠాధిపతులైనటువంటి గాలిబాలి తండ్రి గారు శ్రీ 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 గోరంట్ల జ్వానేష్ తండ్రి గారిని ఆహ్వానించడం, బిషప్స్ హౌస్లో ఉన్నటువంటి గురువులు సమ్మటూరు సురేష్ గారు మరియు ఆరోగ్య లూద్రాజ్ గారు, బాలశౌరి సెక్రటరీలు మరియు బాకీ రవీంద్ర గారు, అక్కడ ఉన్నటువంటి ఫాదర్లు వారిని సాధారణంగా ఆహ్వానించి ఎంతో చక్కగా చూసుకున్నారు. ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చివరి ప్రార్థనకు తండ్రి గారిని ఆహ్వానిస్తున్నా. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ ఆరోగ్యమాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశిష్ట ఆశీర్వచనాలకై చేతులు జోడించండి, శిరము వంచండి. త్రిత్వైక దేవుని ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలను పీఠాధిపతులు మనకి ఇస్తున్నారు. ఒత్తాసు పిల్లలు మోకరించండి, అందరూ చేతులు జోడించండి, శిరము వంచండి. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ ఆరోగ్యమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. చివరిగా ఒక మాట, నన్నెంతో ప్రేమతో ఆహ్వానించి ఎంతో ఆదరించి సత్కరించినటువంటి మేత్రాసనానికి, ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారికి, గురువులకు, మోన్సిన్యూర్ గారికి, అందరికీ మరియు అమ్మగారులకు, సుపీరియర్ జనరల్ మరియు కాంగ్రిగేషన్ అమ్మగారులందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొకసారి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇంత ఘనంగా ఈ పండుగను ప్రారంభించినటువంటి, జరుపుతున్నటువంటి ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారిని, వారి సహాయక బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
స్థుతించెదను